అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కార్ అప్డేట్స్. చిన్న అప్డేట్ అండి గవర్నమెంట్ నుంచి. ఏంటంటే జస్ట్ నేమ్ చేంజ్ చేశారు. ఇదంతా నేము ఏంటంటే ఎక్కడి నుంచి ముందులో మనకు చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చిందంటే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ నుంచి వచ్చింది. 12వ తారీఖు వచ్చింది. ఓకేనా. జియో నెంబర్ 21 ఏముంది అని మనం చూసుకున్నట్లయితే సింపుల్ ఇది కాదులే, కానీ నేను జస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం లేదు, మన వార్డు విలేజెస్లో సచివాలయాలు ఉన్నాయి కదా, ఆ సచివాలయాన్ని జనరల్ అసలు మన సచివాలయం వార్డు సచివాలయము, విలేజ్ సచివాలయం అట్లా అంటాము, గ్రామ సచివాలయాన్ని. అసలు మామూలుగా మెయిన్ గవర్నమెంట్ నేమ్ ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్స్, వార్డు వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరీస్ అండ్ వార్డు సెక్రటరీస్. అది డిపార్ట్మెంటే. ఆ సచివాలయం అందరినీ ఈ డిపార్ట్మెంట్ అని పిలుస్తారు. అంటే కొంచెం చాలా పెద్దగా ఉంది కదా. మొత్తం 4 నేమ్స్ ఉన్నాయి. గ్రామ వాలంటీరు, వార్డు వాలంటీరు, విలేజ్ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ, అట్లా 4 నేమ్స్ కలిపి డిపార్ట్మెంట్గా పిలుస్తూ ఉన్నారు ప్రజెంట్. సో దాన్ని సింప్లిఫై చేయాలని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంత పేరు కాకుండా సింపుల్గా ఏం చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అని రెండు పదాల్లో దీన్ని మార్చి ఇది జియో రిలీజ్ చేసింది. నేమ్స్ చేంజ్ సింపుల్గా ఎస్జిఎస్డబ్ల్యూ అనే పేరు సింపుల్గా మన వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ నేమ్. ఓకేనా. మన సచివాలయం నేమ్స్ని ఈ విధంగా పిలవాలని గవర్నమెంట్ చేసింది. ఇక ఏదైనా ఏ జియోలైనా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఏ అఫీషియల్ వెబ్ నోట్స్లో అయినా ఇంకా ఈ పేరే వచ్చింది. ఓకేనా. ఇది రాదు, పైది రాదు. ఓకేనా. ఇది జస్ట్ చేంజ్ అయ్యింది, గవర్నమెంట్ చేంజ్ చేసింది. ఇది మన చీఫ్ సెక్రటరీ గారు విజయానంద్ గారు సైన్ చేసింది. జస్ట్ ఒక అప్డేట్. మనం ఏమని పిలవాలి మన సచివాలయాన్ని? స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అని పిలవాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.